ముగ్గురి పైన ప్రత్యేకంగా కడియం శ్రీహరి విషయంలో వాళ్ళ కూతురికి టికెట్ ఇప్పించుకొని ఎంపీగా వరంగల్ ఎంపీగా వాళ్ళ కూతురుకు టికెట్ ఇప్పించుకున్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. వీళ్ళందరూ కప్పుకున్నారు. కొంతమంది ఏమో నేను ఈ కండువా కప్పుకోలేదు, దేవుని కండువా కప్పుకున్నా, లేకపోతే జాతీయ జెండా కప్పుకున్నా, ఇంకేదో కండువా కప్పుకున్నా అని చెప్పేసి కొంత బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐదుగురికి ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఐదుగురికి ఇప్పటికే నోటీసులు ఇచ్చిండు. కొంతమంది వివరణ సైతం ఇచ్చిండ్రు. కొంతమంది మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నామని కొంతమంది చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. చాలా దాంట్లో ఉన్నటువంటి న్యాయ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఈ భేటీలో వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. సో ఏ విధంగా చెప్పాలో, కోర్టుకు వెళ్తే ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని, స్పీకర్కి ఏ విధమైనటువంటి అంశాన్ని మీరు చెప్పాలన్నటువంటి దానిపైన నిన్న కొంత వాళ్ళకు సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఏదేమైనప్పుడు కూడా కొంత దానం నాగేంద్ర డల్గా ఉండి కడియం శ్రీహరి రాకపోవడం వీళ్ళ ఇద్దరి పైన, అంటే ఒక పక్కన బిడ్డ గెలుపు కోసం, కడియం కావ్య గెలుపు కోసం కడియం శ్రీహరి జెండా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆయన ఊరు తిరిగిండు. అది బహిరంగంగా కనబడతా ఉన్నది. ఇక దానం నాగేంద్ర అంటే ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైనే సికింద్రాబాద్లో పోటీ చేసిండు ఎంపీగా. వీళ్ళిద్దరు డౌటే. ముఖ్యంగా దానం నాగేంద్ర అయితే ఇక అది రాసి పెట్టుకోవాల్సిందే, ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అనేది. సో వీళ్ళందరికీ ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేసిండు.